తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రెండో విడత వచ్చే నెల 2వ తేదీ నుండి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతూ ఉంది. మా విజ్ఞప్తి ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ పాత కొత్తగూడెంలో ఏదైతే ప్రభుత్వ స్థలాలు 75 గజాలు ఇచ్చారో అక్కడ రెండో విడతలో ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకు అంటే మొదటి విడతలో మేము దాదాపు ఒక 400 ఇండ్లు వస్తాయి, రెండో విడతలో పూర్తయిపోతాయని చెప్పి ఆశపడ్డాము. కానీ మొదటి విడతలో 270 ఇండ్లు మాత్రమే ప్రభుత్వము స్థానిక ప్రజాప్రతినిధులు కేటాయించారు. సరే, ఏది ఏమైనప్పటికీ సరే మేము కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మళ్ళీ విజ్ఞప్తి ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక 600 ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి. 600 ఇండ్లు ఒకేసారి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అవకాశం కల్పించాలి. నిరుపేదలందరూ ఏదీ లేదనే స్థలం ఇచ్చారు. మళ్ళీ దీన్ని స్థలం ఉన్నప్పుడే ఇల్లు కట్టుకోలేకపోతే భవిష్యత్తులో అనేక ఇబ్బందులు పడతారు. ఇప్పటికే బయట రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక ప్రభుత్వము, స్థానిక ప్రజాప్రతినిధులు, మంత్రి, ఎమ్మెల్యే అధికారులంతా అవసరమైతే ఇంటింటికి జాగాలు ఉన్న వాళ్ళు 75 గజాల స్థలం జాగా ఉన్న వాళ్ళు ఇంటింటికి వెళ్ళి వెరిఫికేషన్ చేయండి. అందులో కనుక ఎవరైనా ధనవంతులు ఉంటే మేమైతే వాళ్ళకి ఏమని అస్సలు విజ్ఞప్తి చేయము, పక్కన కూడా నిలబడము. ఇక్కడ ఎవరైతే మీకు ఈ 75 గజాల్లో నిరుపేద అని మీకు అక్కడ వాళ్ళ గ్రౌండ్ రిపోర్ట్లో తేలినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇండ్లు కేటాయించండి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ కేటాయించకపోతే లబ్ధిదారులు అందరితో ప్రజాప్రతినిధుల కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరిస్తూ ఉన్నాం.